గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే రేపు మార్చ్ 2nd 2025 వీఆర్ గోయింగ్ టు ద పిక్నిక్. ద పిక్నిక్ ఈజ్ టు ద డేసీ డాలే అనమాట. మేమైతే వెళ్తున్నాం పిక్నిక్. చాలా బాగుందన్నమాట, సూపర్ ఎక్సైటింగ్ అండ్ వెరీ నైస్గా ఉందంట. అందుకే మాకు ఒక వీడియో పంపించారు, దాన్ని బట్టి మేము చూసి దాన్ని బట్టి మేము వెళ్ళాలి లేదని ఆలోచించుకున్నాం అనమాట. ఓకే, లెట్ us see what I'm packing for my picnic bag. అలా పొద్దున వెళ్తాము, మళ్ళీ సాయంత్రం ఇంటికైతే రీచ్ అయిపోతాను. అందుకే ఇవాళ నేను నా పిక్నిక్ బ్యాగ్లో ఏం చదువుకుంటున్నా చెప్తాను. జస్ట్ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ అన్నారు. స్నాక్స్ ఇంకా వాటర్లో కూడా ఇంకా డిఫరెంట్ వాటర్స్ అవుతున్నాయి. ఏంటో చూద్దాం పదండి, లెట్స్ గో. అండ్ అమ్మ కొంచెం సైడ్కి వెళ్తావా? ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. అయితే ఇదైతే హెచ్పి కంప్యూటర్ బ్యాగ్ అనమాట. నేనే మా డాడీని అడిగి తీసుకున్నాను, మా డాడీ అనమాట. అండ్ ఫస్ట్ ఈ బాక్స్ అంటే అన్నీ చెత్త చిన్నలో ఉంటాయి కాబట్టి కవర్లో తెచ్చుకోవద్దని చెప్పారని బాక్స్లో తెలుగు ఆలోచించి తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ ఇవి వచ్చేసరికి సున్నుండలు, నా ఫేవరెట్ అనమాట సున్నుండలు. నేనైతే 5 రూపీస్కి ఒక్కటి అని చెప్తే నేనైతే తీసుకున్నాను. సున్నుండలు నాకు ఇష్టం అని ఇలా ఒక 4 వేసాను అనమాట. ఇలా 4 వేసేసాను అనమాట. 4 వేసి డబ్బాలో పెట్టేసిన. అండ్ ఇదైతే నేను బ్యాగ్లో పెట్టేస్తున్నాను అనమాట. బికాజ్ బ్యాగ్ ఇప్పుడే చదువుకుంటున్నాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాక హడావిడి ఉండకుండా ఉంటుందని చెప్పి. వచ్చేసరికి ఇదైతే ఇవి రాగి బైట్స్ ఉంటాయి కదా, రాగి బైట్స్ అనమాట ఇవి. అండ్ బిస్కెట్స్ చూడండి, అవి రెండైతే పెట్టినాను ఇవన్నమాట. ఇంకా ఇది అంటే అన్నీ హాట్ అయినా స్వీట్ కూడా ఉండాలి కదా, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇప్పటికి 2 బాక్సెస్ అయ్యాయి కాబట్టి ఇంకా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద బాక్స్, అంటే పెద్దనే కాదు నేను. అండ్ ఇందులో వచ్చేసరికి నేనైతే కొన్ని చిప్స్ పెట్టాను, ఇంకా కుర్కురే అయితే పెట్టాను అనమాట. ఇందులో చిప్స్ ఏమో 10 రూపీస్, కుర్కురే కూడా 10 రూపీస్ అని పెట్టాను అనమాట. ఇంత బాక్స్లో ఇందులో సగం కూడా లేదు ఇందులో. అండ్ ఇవి వచ్చేసరికి ఇవైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పిక్నిక్ ఎవరైనా అంటే తీసుకెళ్తానని మీరు అనుకోవచ్చు. అర్థమవుతుందా? చెప్పాను కదా, గ్లాసెస్ అండి, గ్లాసెస్. కళ్ళకి పెట్టిన గ్లాసెస్ కాదు, తాగే గ్లాసెస్. ఏం చేసుకుంటావా, ఫస్ట్ ఈ బ్యాగ్లో పెట్టి తర్వాత వచ్చాయంటే తెలుసు అనమాట మీకు ఏంటంటే పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాటర్, మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ఒక బాటిల్. ఓకే, వాటర్ పక్కన పెట్టుకుందాం మనము. వాటర్ ఈజ్ మెయిన్ అనమాట. వాటర్ ఎట్లయినా తీసుకెళ్లాల్సిందే, కానీ ఇంకో వాటర్ బాటిల్ ఎందుకు అని అనుకుంటున్నారా? లెమన్ వాటర్ అండి. అందుకే గ్లాస్లో వాటర్, అందుకే గ్లాస్లో అవి పెట్టాను కూడా, అందుకే వాటర్ కోసం అనమాట, లెమన్ వాటర్. అండ్ అలా ఒక 2 బాటిల్స్ అయితే నిండిపోయిందనమాట. అండ్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ది చాక్లెట్స్ అనమాట. అంటే ఇవి ఉంటేనే ఒక స్వీట్ క్రేవింగ్ అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా మనం చాక్లెట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఒకవేళ వామిటింగ్ వచ్చినా మనం లాపుతాయి లెమన్ వాటర్, ఎందుకంటే వామిటింగ్ రాకుండా. నాకు రావు కానీ మా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి రాకుండా ఉండడానికి అయితే నేనే తీసుకెళ్తున్నాను. వాళ్ళు లెమన్ తెచ్చుకుంటారు, కానీ ఎంతకన్నా మంచిది మనం తీసుకెళ్ళాలి. అండ్ 4 చాక్లెట్స్ అనమాట. మేమందరం 8 మెంబర్స్. ఇందులో ఆఫ్ చేసుకొని 2 తినొచ్చు అనమాట. అండ్ ఈ చాక్లెట్స్ అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ టేకింగ్ టు మై పిక్నిక్. ఓకే, దీస్ వాట్ ఐ గోయింగ్ టు టేక్ ఆర్ దీస్ ఓన్లీ అనమాట. ఇవైతే తీసుకెళ్తున్నాను. మీరు కామెంట్ చేయండి, మీరు ఏమేమి తీసుకెళ్తారో మీరైతే కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ నేను చూపిస్తున్నాను, నా బ్యాగ్ వేసుకొని చూపిస్తున్నాను గైస్ మీకు. పిక్నిక్ గైస్, పిక్నిక్, యూఆర్ గోయింగ్ టు పిక్నిక్. ఆ డేసీ డాలేది వీడియో ఒకవేళ నేను వెతికి మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను అనమాట. ఒకవేళ వీడియో చూసి మీరు కూడా వెళ్ళొచ్చు. అది మోకేలా అనుకుంటా, సంథింగ్ ఇక్కడ మియాపూర్ దాటేసి చాలా దూరం ఉంటుంది. మీకు 1 అవర్ జర్నీ అవుతుంది అనమాట. మాకైతే 1 అవర్ జర్నీ మా స్కూల్ నుంచి.
that's what we are going to the picnic. Bye.